హలో వ్యూవర్స్, నేను మీ సందీప్ రెడ్డి. వెల్కమ్ టు యూ ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం వచ్చేసి కొండాపూర్లో లొకేట్ అయిన హనుమాన్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1600 స్క్వేర్ యార్డ్స్లో 2 బ్లాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ 2 బ్లాక్ తగ్గట్టు వచ్చేసి 20 యూనిట్స్ ఫ్లాట్స్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఆల్రెడీ 15 ఫ్లాట్స్ ఆర్ సేల్డ్ అవుట్, ఓన్లీ 5 ఫ్లాట్స్ సేల్స్ అనేది మిగిలి ఉన్నాయండి. ప్రజెంట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ద స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ 80% కంప్లీట్ అవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ 80% లో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా అక్టోబర్ ఆర్ నవంబర్ ఎండ్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నామండి. ఈ ఈస్ట్ ఫేసింగ్లో లివింగ్ ఏరియాలో ఉన్నాం. ఈ లివింగ్ ఏరియా వచ్చేసి మనకి సైజ్ ఇస్ 18.9 into 14.5 అండి. అండ్ బేసిక్గా ఇది 2400 SFTలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 3 BHK. ఇప్పుడు ఏదైతే మనం ఈస్ట్ ఫేసింగ్కి నిలబడ్డామో, ఈస్ట్ ఫేసింగ్ నుంచి లెఫ్ట్ సైడ్లో 4x4 అనేది వెంటిలేషన్ విండో అనేది ఆక్యుపెన్సీ వచ్చింది. అండ్ దాని బిసైడే మనకి ఫేసింగ్ డోర్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాలో మనం 6x6 టేబుల్ వేసినా కూడా చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. ఇంత డైనింగ్ ఏరియా అయితే నేను ఎక్కడ చూడలేదు స్వామి. లైక్ మోర్ ఓవర్ దీని యొక్క స్పేస్ వచ్చేసి 12.6 into 25.5 అండి. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంటుంది. మనకు డైనింగ్ ఏరియాలో కిడ్స్ ఆడుకునేంత స్పేస్ ఉందంటే చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుంది అనేది. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా పూజా రూమ్ ఉంటున్నామండి. ఈ పూజా రూమ్ అనేది మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్ అయి ఉంది. అండ్ ద పూజా రూమ్ సైజ్ వచ్చేసి 5.2 into 4 అండి. లైక్ 2 హెవీ పీపుల్స్ పోయినా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. లైక్ మనం గాడ్ని వర్షిప్ చేసినప్పుడు ఫ్యామిలీ లైక్ ఏ మినీ ఫ్యామిలీ 4 పీపుల్స్ దాని లోపల కూడా ఉండొచ్చు అన్నట్టు పూజా రూమ్. అంత కంఫర్టబుల్నెస్ అనేది ఉందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా కిచెన్లో ఉన్నామండి. ఈ కిచెన్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఓపెన్ కిచెన్ లాగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 9 into 11.2 ఉందండి. ఈ కిచెన్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా మనకి అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అనేది ఉందండి. ఈ యూటిలిటీ ఏరియా వచ్చేసి 5 feet యూటిలిటీ ఏరియా. ఇప్పుడు మనం వచ్చేసి ఏదైతే డైనింగ్ ఏరియాకి అటాచ్ అయిన బాల్కనీ ఉందో ఆ బాల్కనీ ఉన్నామండి. ఈ బాల్కనీ యొక్క సైజ్ కూడా 13 feet ఇచ్చారండి. ఈ బాల్కనీ మనకి ఎలా అంటే ఒక మేజర్ ఫ్యామిలీ, ఒక 6 people ఆఫ్ ఫ్యామిలీ ఉన్నా కూడా లైక్ 6 chairs వేసుకొని లైక్ 3 tables తోని మనం లైక్ మన సిప్ ఆఫ్ కాఫీ లేదా సిప్ ఆఫ్ టీ ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ మాస్టర్ యొక్క బెడ్రూమ్ సైజ్ ఎంత అంటే లైక్ 12 into 18, చాలా అంటే చాలా స్పేషియస్ అండి. అండ్ మోర్ ఓవర్ దీనికి 4 into 3 ఆఫ్ విండో కూడా ఇవ్వడం జరిగిందండి. లైక్ ఈ యొక్క బెడ్రూమ్ సైజ్ మనకి 12 into 18 అండ్ దీనికి చాలా అంటే చాలా మనకి ఏదైతే బాల్కనీ వెంటిలేషన్ ఉందో సేమ్ అదే వెంటిలేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెంటిలేషన్ యొక్క విండో సైజ్ కూడా మనకి 4 into 3. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో ఆ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన టాయిలెట్లో ఉన్నామండి. ద టాయిలెట్ సైజ్ ఈజ్ అనేది 6 into 12. 6 into 12 అనేది టాయిలెట్ సైజ్ అండి. బేసిక్గా దీంట్లో ఒక వెస్టర్న్ వాష్రూమ్ పడంగా కూడా మనకి లైక్ బాతింగ్ టబ్ అనేది కూడా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది క్వైట్ ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక సైజ్ వచ్చేసి మనకి 13.9 into 13.8 అనేది సైజ్ రావడం జరిగింది. అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లైక్ మనకి 6 into 6 బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేషియస్ ఉంటుంది. లైక్ మనం ఒక సిస్టమ్ మెయింటైన్ చేయడానికి ఒక టేబుల్ ఆర్ ఎల్స్ ఇద్దరు ఇండివిజువల్ కిడ్స్ చదువుకున్నానికి ఇద్దరు ఇండివిజువల్గా టేబుల్స్, బుక్ ర్యాక్స్. అండ్ మోర్ ఓవర్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి మనకు అటాచ్డ్ వెస్టర్న్ టాయిలెట్ అనేది రావడం జరిగిందండి. ఈ వెస్టర్న్ టాయిలెట్ ఒక సైజు కూడా మనకి ఎగ్జాక్ట్గా లైక్ 5 into 8 అండి. అది కాకుండా మోర్ ఓవర్ ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకి వెస్టర్న్ టాయిలెట్ పక్కన ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది రావడం జరిగింది. సో ఈ అటాచ్డ్ బాల్కనీ సైజ్ వచ్చేసి 11 into 5 ఉందండి. ఈ సైజు కూడా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇక్కడ చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజెస్ వచ్చేసి 11 into 13.5 అండి. 11 into 13.5 ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్ సైజ్. అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ అనేది క్వైట్ ఆపోజిట్ టు ది డైనింగ్ ఏరియా. అండ్ ఒక 3.6 అనేది బాల్కనీ వ్యూ ఇచ్చారు. ఈ 3.6 బాల్కనీ వ్యూ అనేది ఇది బ్లాక్ 1 బాల్కనీ వ్యూ బ్లాక్ 2కి ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాక్ 2 బాల్కనీ వ్యూ బ్లాక్ 1కి వ్యూ ఇవ్వడం జరిగింది. 2 types ఆఫ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ రూమ్ యొక్క సైజెస్ ఏంటిదంటే మనకి 5 into 5 అనేది డ్రెస్సింగ్ రూమ్ యొక్క సైజ్ ఇచ్చారండి. అండ్ డ్రెస్సింగ్ రూమ్తో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వాష్రూమ్ యొక్క సైజెస్ వచ్చేసరికి 8 into 5 అనేది రావడం జరిగిందండి. Highlight of this project is completely near to the high-tech city, just 2.7 km to Cyber Towers and 2 km to Google company. Hospitalization చూసుకుంటే పక్కనే కిమ్స్ జస్ట్ 350 meters లో కిమ్స్ హాస్పిటల్ ఉంది.
మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ అండి, ఇది మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్. దీని ముందు కూడా మనకి 100 feet రోడ్ రావడం అనేది జరిగిందండి. చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. కంప్లీట్ రెడ్ బ్రిక్ విచ్ ఈస్ యూజ్డ్ బై కరీంనగర్ బ్రిక్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈస్ట్ ఫెసిలిటీ వచ్చేసరికి మనకి 2400 SFT లో ఉంది. అండ్ వెస్ట్ వచ్చేసరికి మనకి 2425 SFT లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈచ్ ఫ్లాట్ కి 80 UDS అనేది ఇవ్వడం జరుగుతుంది. మోర్ ఓవర్ గా ఒక్కొక్క యూడిఎస్ ఇక్కడ పర్ గజం రేట్ ఎట్లా పలుకుతుంది అంటే 1,50,000 నుంచి 1,60,000 ఈజీగా అంటే ఈజీగా ఉందండి. సో మీరు అజ్యూమ్ చేసుకోండి 2400 SFT వస్తుంది పర్ SFT. ఇక్కడ వీల్ కోట్ చేసి ప్రైస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 8,000 అండ్ స్లైట్లీ నెగోషియబుల్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రేరా అండ్ HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ లో మనకు వచ్చేసి అమ్యూనిటీస్ వచ్చేసరికి మనం అమ్యూనిటీస్ చూసుకుంటే 2 కార్ పార్కింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 2 కార్ పార్కింగ్స్ తో పాటు మనకి కింద ఈవీ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ ఛార్జర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతా అప్కమింగ్ ఆ జనరేషన్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మనం ఈవీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా బ్లాక్ 1 మనకి లిఫ్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉందండి. వాటర్లో అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదండి. ఎంత వాటర్ కావాలో అంతకు డబల్ త్రిబుల్ ఉందండి. కంప్లీట్గా బిల్డింగ్ చూసుకోండి, ఫుల్ ఆఫ్ వాటర్తోని క్యూరింగ్ అయి ఉంది బిల్డింగ్. అండ్ థింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ద బెస్ట్ స్కూల్స్, బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ కార్పొరేట్ ఏరియా అండ్ బెస్ట్ రెస్టారెంట్స్ ఉన్న ఏరియా ఇది. అండ్ మోర్ ఓవర్ ప్రతి పబ్లిక్కి దగ్గర ఉంటాడు. రెంట్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ మినిమం 50K ప్లస్ రెంట్ ఫర్ ఈచ్ 3 BHK. అంత రెంట్ కెపబిలిటీ ఉంటుందండి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కమెంట్ చేస్తే మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాం. లైక్ ద బెస్ట్ ప్రాజెక్ట్ని తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. అండ్ వాటర్ ఫెసిలిటీకి వచ్చేసరికి చాలా అంటే చాలా ఉంది. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ద బెస్ట్ రేట్ కావాలంటే కింద ఊపడుతున్న 2 నెంబర్లకు మీరు కాంటాక్ట్ కావచ్చు. జై హింద్.